హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాను. రైస్ని 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడుక్కొని చికెన్ని కూడా మంచిగా కడిగి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం చికెన్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. నిమ్మకాయ కూడా 1 పిండుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. చికెన్ బిర్యానీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయకుండా, ఎక్కువ మసాలాలు వేయకుండా పొడి పొడిలాడుతూ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. చికెన్లోకి ఉప్పు, కారం, అన్ని మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ మంచిగా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. ఎప్పుడు బయటికి వెళ్ళి తినకుండా ఇలా ఇంట్లో ఒక్కసారి నేర్చుకుంటే హెల్తీగా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు. రైస్ ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసుకోవాలి. అందులోకి బిర్యానీ స్పైసెస్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, లవంగాలు అన్నీ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి. వాటర్ బాగా మరగాలి. మరిగినాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. రైస్ అనేది 70% కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక నీళ్ళన్నీ వంపేయాలి. వంపి పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. అది కాసేపు వేగాక ముందుగా మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అనేది 50%
కుక్ అవ్వాలి. బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపించట్లేదు, అది మనం లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టేయాలి. 50% చికెన్ కుక్ అయితే చాలు, అంతకంటే ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. రైస్ 70%, చికెన్ 50% ఉడికితే చాలు. మనం దమ్ చేసుకున్నప్పుడు ఆ 50% కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చికెన్ 50% కుక్ అయిందో లేదో ఒక ముక్క తీసి చూస్తే మనకు అర్థమైపోతుంది. చికెన్ ఉడికాక ఒక చిన్న బౌల్లో కొంచెం పక్కన తీసి పెడుతున్నా, అది మనకు లేయర్గా వేయడానికి ఉపయోగపడుతుంది. బిర్యానీ దమ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి. అందులోకి దానిపైన చికెన్ ఉడికించిన గిన్నె తీసుకోవాలి. దానిపైన కొద్ది కొద్దిగా రైస్ తీసుకుంటూ లేయర్ లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు లేయర్గా వేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం పసుపులో నీళ్ళు కలిపి వేస్తున్నా. ఇలా అన్నీ వేసాక మూత పెట్టేసి దానిపైన ఏదో ఒక బరువు పెట్టాలి. 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ చేయాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే పొడి పొడిలాడుతూ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారాక కలుపుకోవాలి. అప్పుడే రైస్ అనేది విరగకుండా పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటుంది. చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. చూసారు కదా వీడియోలో. ఇలా మీరు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత సింపుల్గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. ఓకే, బాయ్.